వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కృపవలస, డొంకినవలస, రమణవలస గ్రామస్తులైతే గత నెలలో వినూత్నంగా నిరసన తెలిపారు. మెడకు ఉరితాళ్లు వేసుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదుకోండి, మా గ్రామాలను కొంచెం వచ్చి చూడండి మహాప్రభు అంటూ వేడుకోవటం అయితే జరిగింది. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ విషయంపై అధికారులు అయితే స్పందించారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అక్కడ అధికారులతో అక్కడికైతే ఆ గ్రామానికి చేరుకొని అక్కడ గ్రామస్తులతో అయితే మాట్లాడడం అయితే జరిగింది. వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కావాలి, అంటే ఏమేమి కావాలి అనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకున్నారు. అంటే వాళ్ళకి ప్రధానంగా రోడ్ల సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం లేదు, అలానే వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కనీసం అంగన్వాడీ కేంద్రాలు కూడా అక్కడ లేవు అని అయితే గ్రామస్తులు అయితే తెలపడం జరిగింది. అయితే వాళ్ళతో మాట్లాడి అక్కడ అలానే అధికారులను కూడా తీసుకెళ్ళడం జరిగింది. జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న గ్రామస్తులతో అయితే మాట్లాడి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కావాలన్నది అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా సొంత నిధులతో బేబీ నాయన సొంత నిధులతో అయితే సోలార్ ప్రెజెంట్ వాళ్ళకి ముఖ్యంగా కరెంట్ సౌకర్యం లేదు, ఆ గ్రామానికి సోలార్ సిస్టమ్ అనేది అక్కడ పెట్టి వాళ్ళకి కరెంట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తానని చెప్పారు. అంతేకాకుండా మంచినీటి సౌకర్యం కూడా బోర్ని అయితే తవ్వించి మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తానని అయితే చెప్పారు. అంటే ఇంకా అధికారులు తీసుకెళ్ళి అక్కడ సర్వే కూడా చేస్తున్నారు కాబట్టి ఇంకా ప్రభుత్వ పరంగా రావడానికి కొంచెం టైం పడుతుంది. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం కృపవలస గ్రామం అండి మాది. నా పేరు చోడుపల్లి చిరంజీవి. గత 21వ సంవత్సరము ఏళ్ళుగా అనేక దఫాలుగా ప్రభుత్వ అధికారులని మా సమస్యలను విన్నవించుకున్నాం. అయినప్పటికీ కూడా ఏ అధికారి కూడా స్పందించకపోగా ఇన్ని ఏళ్ళుగా మేము సమస్యలని, మా బాధలు, కష్ట సుఖాలు అధికారులకు తెలియచేసినప్పుడు ఐటీడీ పిఓ గారికి తెలియచేసాం, విజయనగరం కలెక్టర్ గారికి అనేక దఫాలుగా మేము విజ్ఞప్తి చేసాము, లెటర్లు రాసుకొని. అయినప్పటికీ కూడా ఎవరు స్పందించకపోగా మా సమస్యలు ఎప్పుడు తీరుతాయి, మనం ఇలాగే చనిపోవాలా, స్వాతంత్రం వచ్చి 79వ సంవత్సరం అయిపోతుంది కానీ మనకి ఇక్కడ స్వార్థ అనేది లేదు, మన బ్రతుకులు ఇలా ఉన్నాయి, ఇప్పటికైనా అధికారులు స్పందించాలనేసి ఒక నిర్ణయం తీసుకొని మేము చనిపోవాలి, మన భూమి మీద బ్రతుకుండట కంటే చనిపోవడం బెటర్ అనేసి మేము అధికారులని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి చేరాలని ఒక నిర్ణయం తీసుకొని మెడకు ఉరితాలు వేసుకొని చనిపోదాం అనేసి ఒక డిసైడ్ చేసుకున్నప్పుడు ఒక వీడియో రూపంలో మేము నిరసన తెలిపి అధికారుల దృష్టికి అనేక ఛానల్కి సెండ్ చేయడం జరిగింది. అప్పుడు వెంటనే ఆ వీడియోలో న్యూస్ పేపర్లో రావడం వలన వెంటనే అధికారులు మరునాటి రోజే అధికారులు స్పందించి మా గ్రామానికి వచ్చి ఉన్నారు. గ్రామానికి వచ్చి అధికారులు కూడా తెలియచేశారు, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాము, రహదారులు కల్పిస్తాము, కరెంటు సౌకర్యం కల్పిస్తాము, మీరు ఎటువంటి బెంగ పడవద్దు అనేసి చెప్పడం, హామీ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నిన్నటి దినాన బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బేబీ నాయన గారు మా ప్రాంతానికి రావడం జరిగింది. ఆయన కూడా మాకు ఒక భరోసా ఇచ్చారు, మీకు అన్ని విధాలుగా బోర్లు, త్రాగునీరు సమస్య నేను ఇప్పిస్తాను, నా సొంత నిధులతో ఇస్తాను, తర్వాత రోడ్డు సౌకర్యం కూడా చేయిస్తాను, సోలార్ లైటింగ్లు అందాక కూడా ఇప్పిస్తాను అనేసి అతను కూడా, ఆ బేబీ నాయన గారు కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలన్నిటి కూడా అతి త్వరలో పరిష్కరింపచేస్తారని మా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. అయితే ఇటువంటి అంటే ఎన్నిసార్లు మేము నిరసన తెలిపినా ఎవరెవరో వస్తూ ఉంటారు, సర్వేలు చేస్తూ ఉంటారు, వెళ్తారు, ఎవరు కూడా మాకు సౌకర్యాలు కల్పించే పాపాన్ని ఎవరు పోలేదని అయితే గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఆధ్వర్యంలో అధికారులు కూడా వెళ్ళటం, దగ్గరుండి కూడా వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కావాలనేది అడిగి తెలుసుకోవటం నిజంగా గ్రామస్తులు అయితే హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికైనా మా తలరాతలు మారుతాయి, మా పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు పడతాయని అయితే గ్రామస్తులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అయితే చెప్పొచ్చు.